కొద్దిసేపటి క్రితం గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు. బోరుగడ్డకి రండల్పేట పోలీస్ స్టేషన్‌లో రాష్ట్ర మర్యాదల మీద ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రెస్‌కి. ఆయన ఇచ్చిన వివరణలో బోరుగడ్డకి ఆరోగ్యం బాలేదు. గ్యాస్ట్రిక్ సమస్య ఉంది. అందుకే మేము ఆయనకి టేబుల్ ఏసి దాని మీద పిల్లో ఇచ్చి బ్లాంకెట్ ఇచ్చి పడుకోబెట్టాల్సి వచ్చిందని అన్నారు. తర్వాత జడ్జి తను ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము చేశాము అని అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఇంకా కాస్త ముందుకెళ్తే అసలు ఈ సీసీ ఫుటేజ్ బయటికి ఎలా వచ్చింది అనేది కూడా ఆయన మేము ఎంక్వైరీ చేసి బయటికి ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని అంటా ఉన్నారు. అంటే అది బయటికి వచ్చినందుకు చర్యలు తీసుకోవాలి కరెక్టే కానీ బయటికి రావడం వల్ల ఒక విషయం జనాలకు తెలిసింది. ఏం జరుగుతుంది పోలీస్ శాఖలో అనేటువంటి విషయం. ఎస్పీ ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోయారు అర్థం కావట్లేదు. ఈ అంశం మీద మనతో అప్సాన్ రాయేష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు మాట్లాడేందుకు. రాయేష్ గారు, ఎస్పీ ప్రెస్ మీట్ చూసే ఉంటారు, ఎట్లా అనిపించింది మీకు ఆయన మాటలు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఇప్పుడే మొదలు పెట్టారు. ఎందుకంటే సహజంగా పోలీసులు ప్రజలతోటి ఫ్రెండ్లీగా ఉండాలి, ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలి, పోలీసు దర్పం ప్రదర్శించకూడదు, పోలీస్ స్టేషన్లోకి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వారిని సాధారణంగా స్వాగతించాలి, వాళ్ళ సాధక బాధకాలు సావకాశంగా వినాలి. ఇవన్నీ మనకి పోలీసులకి వాళ్ళ ట్రైనింగ్ లో చెప్తారు. మనం సమాజానికి సేవకులం, సమాజానికి రక్షకులం, మనం సమాజానికి భక్షకులుగా ఫీల్ అయ్యే పరిస్థితుల్లో మనం ఉండకూడదు అని చెప్తారు. కానీ వాస్తవ రూపంగా ఏం జరుగుతుంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ బోరుగడ్డ అనిల్కి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం అతనికి పోలీస్ స్టేషన్లో బిస్తర్ ఏర్పాటు చేశారు. సరే, ఓకే, బాగానే ఉంది. మరి ఇదే అంశం గతంలో చాలా మంది సీనియర్ నాయకుల్ని, ప్రజాప్రతినిధులను అరెస్టులు చేశారు కదా. మరి అచ్చెన్నాయుడు గారిని రాష్ట్ర మంత్రిగా చేసిన ఆయన్ని వాస్తవంగా గవర్నర్ గారి దగ్గర నుంచి 17A కింద అనుమతి తీసుకున్న తర్వాత అరెస్ట్ చేయాల్సిన పోలీసులు ఏ విధమైన అనుమతులు లేకుండానే ఆయన్ని ఈఎస్ఐ మందుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పిన ఆరోపణల మీద వందలాది మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టి ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఆ ముందు రోజే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన ఆయన్ని, ఇంకా ఫ్రెష్ గా బ్లీడింగ్ అవుతా ఉన్న ఆయన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి తీసుకొచ్చారు. ఆయన్ని చివరికి కరోనాకు ఎక్స్పోజ్ చేశారు. ఆ కరోనాకు ఎక్స్పోజ్ చేసిన పర్యవసానం 60-70 రోజులు ఆయన డిమాండ్ లో ఉండి అంతిమంగా పోలీసులు కోర్టుకు ఏం తెలియజేశారు? అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మా దగ్గర లేవు అని చెప్పని. మరి మీ దగ్గర సాక్ష్యాధారాలు లేనప్పుడు అన్ని రోజులు ఆయన అనుభవించిన మానసిక క్షోభ, వేద, ఆ కుటుంబం ఎదుర్కొన్న అవమానాలు, ఆయన అవినీతిపరుడు అని చెప్పని రాజకీయ ప్రత్యర్థులు చేసిన విమర్శలు, దీనికి ఎవరు మూల్యం చెల్లించాలి? ఇది ఒక్క అచ్చెన్నాయుడు గారికి పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలుగుదేశం శ్రేణుల్ని అదేవిధంగా వేధింపులకు గురి చేశారు. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని 6 కేసులు నమోదు చేశారు, ఆయన్ని అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. ఆయన్ని జైల్లో ఉంచిన సందర్భం కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆయన వేడి నీళ్ల కోసం కూడా కోర్టుకెళ్ళి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఆయన నాకు అనారోగ్య సమస్య ఉంది, స్కిన్ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా, నాకు ఏసీ సౌకర్యం కల్పించాలి అని చెప్పని కోర్టుకెళ్ళి కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాతే ఏసీ సౌకర్యం కల్పించడం కూడా జరిగింది. మరి ఆయన సాక్షాత్తు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ హోదాలో ఉన్నారు. మరి అచ్చెన్నాయుడు గారు శాసనసభ్యుడు, ఆయన ఆ రోజున మాజీ మంత్రి కాదు, ప్రజెంట్ శాసనసభ్యుడు ఆయన. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు బోరుగడ్డ అనిల్ విషయంలో మొన్న 7 పోలీస్ సిబ్బంది సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయినాక కూడా ఇంకా ఇదే విధమైన వైఖరి కనపరుస్తూ ఉండటం, ఇదే విధమైన సానుకూల దృక్పథం అతని వైపు ప్రదర్శిస్తూ ఉండటం చూస్తుంటే ఎవరికి మర్యాదలు చేస్తున్నారు, ఎందుకు మర్యాదలు చేస్తున్నారు? అతను డిజర్వ్ పర్సన్ అవునా కాదా? బోరుగడ్డ రౌడీ షీటరు, అచ్చెన్నాయుడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే. అదే అంటున్నా, ఇవాళ అసలు ఆ పర్సన్ డిజర్వ్ పర్సనా కాదా? అతనికి ఆ యోగ్యత ఉందా లేదా? వాస్తవంగా మనకి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్ లో బీవేర్ ఆఫ్ పిక్ పాకెటర్స్ అని చెప్పని కొంతమంది ఫోన్ డిస్ప్లేలో పెడతారు. అదే సందర్భంలో రౌడీ షీటర్లు అని చెప్పని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్పని పోలీస్ స్టేషన్ లో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్ల ఫోటోలు డిస్ప్లే చేస్తారు. ఆ విధంగా పోలీస్ స్టేషన్ లో డిస్ప్లేలో ఫోటో ఉంచాల్సిన బోరుగడ్డ అనిల్ కుమార్ అతని దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం పోలీసులు ఎదురులెళ్ళి మర్యాదలు చేయడం, అతన్ని కేసు విచారణ నిమిత్తం పీటీ వారెంట్ మీద తీసుకొచ్చేటప్పుడు కూడా
అతనికి అంటే ఏసీ రెస్టారెంట్ లోపలికి తీసుకెళ్లి వాస్తవంగా జైలు నుంచి కోర్టుకి తీసుకొచ్చిన ఒక్క కోర్టు హాల్లోకి లోపలికి వెళ్ళేటప్పుడే హ్యాండ్ కప్స్ తీస్తారు. మళ్ళీ కోర్టు హాల్ నుంచి గడప దాడుతూనే హ్యాండ్ కప్స్ వేసేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా అతన్ని ఫోన్ మాట్లాడుకోవడానికి పక్కకి ఎలా చేయటం? రెస్టారెంట్లోకి వెళ్ళేటప్పుడు హ్యాండ్ కప్స్ వేసి తీసుకెళ్లారా రెస్టారెంట్లోకి? లేదు కదా. మరి హ్యాండ్ కప్స్ తీసి రెస్టారెంట్లోకి ఎలా తీసుకెళ్లారు అసలు? అది వైలేషన్ కదా. ఇప్పుడు నిన్న మనం చర్చలో గుంటూరులోనే జరిగిన 2 సంఘటనల గురించి ప్రస్తావించుకున్నాం. అంటే ఈ అంటే ఆల్రెడీ బోరుగడ్డ అనిల్ మీద కూడా చాలా మందికి కోపం ఉంది. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు, అతని భాష, అతని బాడీ లాంగ్వేజ్, అతను చేసిన దౌర్జన్యాలు, దాడుల నేపథ్యంలో అతని మీద చాలా మంది కోపం ఉంది. ఈ విధంగా మీరు సమాజానికి ఎక్స్పోజ్ చేయడం వల్ల ఏదైనా అన్ఫోర్చునేట్ ఇన్సిడెంట్ కనుక చోటు చేసుకొని ఉన్నట్టయితే ఎవరు బాధ్యులు? ఏ సంఘటన జరగకపోబట్టి సరిపోయింది. అదే సందర్భంలో పోలీసులు ఎందుకు ఇంతగా ఈ మర్యాదలు ఎదురులెళ్ళి మర్యాదలు చేస్తా ఉన్నారు? ఎవరికి చేస్తా ఉన్నారు? ఇవాళ గౌరవప్రదమైన వ్యక్తుల దగ్గరకు వచ్చేటప్పటికి, గౌరవప్రదమైన హోదాల్లో ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికేమో ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ పనిచేయదా? కానీ ఇటువంటి వ్యక్తుల దగ్గరకు వచ్చేప్పటికి ఫ్రెండ్లీ పోలీసింగ్ వీళ్ళ దగ్గరే వర్తిస్తుందా? ఇవాళ రాజధాని రైతులు రాజధాని కోసం ఉద్యమం చేస్తుంటే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారా? ఎవరైనా అత్యాచారానికి గురైతే వాళ్ళని పరామర్శించడానికి ప్రతిపక్ష నాయకులు ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ రోజు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని బలవంతంగా అరెస్టులు చేసి ఇక్కడికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి లోకేష్ని మొట్టమొదటి పోలీస్ స్టేషన్కి గుంటూరులో స్వాతంత్ర దినోత్సవం నాడు రమ్య అనే అమ్మాయి హత్య జరిగిన రోజు ఆయన పరామర్శకు వస్తేనే కదా తన మీద తీసుకెళ్లి మొట్టమొదటిగా పోలీస్ స్టేషన్లో పెట్టింది ఆ రోజున. అంటే ఆనాటికి ఈనాటికి పోలీసుల వైఖరిలో అంటే వైసీపీ నాయకుల దగ్గరకు వచ్చేప్పటికి ఒక న్యాయం, అదే సందర్భంలో నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పట్ల ఏ విధంగా వ్యవహరించారు అనేది చాలా స్పష్టంగా ఆ వ్యత్యాసం ఉంది. ఇక్కడ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ నాయకుల, పోలీస్ అధికారుల, ఎవరైనా వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా చెప్పబట్టే ఇలా జరుగుతుందని అనుకోవాలా, లేకపోతే పోలీసుల వ్యవహార శైలే ఇలా ఉంది అని అనుకోవాలి? అంటే ఇవాళ పోలీసులలో కూడా డెఫినెట్ గా కొంత పొలిటికల్ అఫిలియేషన్స్ పనిచేస్తా ఉన్నాయి. అదే సందర్భంలో కొన్ని రకాల సైకో ఫ్యాన్సీలు ఇప్పటికీ కొంతమంది నాయకుల పట్ల ఉంది. మొత్తం అందరికందరూ పోలీస్ డిపార్ట్మెంట్ అదే విధంగా కరెక్ట్ అయ్యారని చెప్పని అనుకోండి, చెప్పే ఉద్దేశం కూడా నాకు లేదు. కానీ కొంతమంది పోలీస్ అధికారులు చేస్తున్న తప్పులకి మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళ బ్లేమ్ మోయాల్సి వస్తుంది. ఇవాళ 7 పోలీసు సిబ్బంది సస్పెండ్ అయ్యారు అనిల్ని రెస్టారెంట్కి తీసుకెళ్లి. ఇవాళ వాళ్ళ కుటుంబాలు కదా బాధపడేది, వాళ్ళ కుటుంబాలు కదా మూల్యం చెల్లిస్తున్నది, వాళ్ళ కెరీర్ కదా ఇవాళ పణంగా పెట్టబడింది. ఇటువంటి వాళ్ళ సహవాస దోషం ఏంటి, ఏ విధంగా ఉంటది అనేది ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా స్పష్టం అవుతా ఉన్నా కూడా ఇంకా రిలీజ్ అవ్వకపోతే ఎవరు బాధ్యులు దానికి? పోలీసులు ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేయడం అనవసరం. ఎస్పీ గారు ఆయన జిల్లా మొత్తానికి పోలీస్ బాస్ కాబట్టి, తన జిల్లాలో జరిగిన సంఘటన కాబట్టి అంటే అంతిమంగా తన వైపు నుంచి తప్పు జరగలేదని చెప్పని చెప్పుకోక తప్పదు. అంటే ఆ వీడియో బయటికి వచ్చింది కాబట్టి పోలీస్ స్టేషన్ లో ఎలాంటి మర్యాదలు జరుగుతున్నాయి ఒక రౌడీ షీటర్ అనేది సమాజానికి తెలిసింది. అవును. ఒకవేళ బయటికి రాకుండా ఉండి ఉంటే, ఇప్పుడు బయటికి రాకుండా ఉన్నట్టయితే కూడా ఖచ్చితంగా పోలీసుల వైఖరి ఏంటి అనేది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఈ విధమైన ఈ రాచ మర్యాదల పట్ల అసంతృప్తి ఉన్న ఎవరో లీక్ చేశారు. లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఎట్లా వస్తుంది బయటకి అది? అంతే కదా. కాబట్టి ఆ దాసోహం అంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ దాసోహం అనటం నచ్చక మన ఒంటి మీద యూనిఫామ్ ఉంది, మన తల మీద ఉన్న టోపీలో సింహాలు ఉన్నాయి, మనం విధులకి కన్ఫైన్ అయి ఉండాలి అని చెప్పని డ్యూటీ కాన్షియస్నెస్ తోటి ఆలోచించే సిబ్బంది ఉన్నారు. ఉన్నారు కాబట్టి ఆ జరుగుతున్న సంఘటన పట్ల అసంతృప్తితోటి అది లీక్ అయింది అనుకోవాలి మనం. సో లేకపోతే బయట సివిలియన్స్ వెళ్ళి లోపలికి వెళ్ళి పోలీస్ స్టేషన్ లోపల ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది బయటికి సమాచారం లీక్ అవ్వదు కదా. అవును అవును అవును. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనకి మంచి చెడు రెండు ఉన్నట్టే ఆ డిపార్ట్మెంట్ లో కూడా ఈ విధమైన వ్యవహార శైలిని సమర్థించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. రైట్ రాజేష్ గారు, థ్యాంక్ యూ. రైట్, ఓకే.